వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఎలాంటి మీల్ ప్లాన్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తరచుగా ఫ్లేరప్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఫ్లేరప్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి? ఫ్లేరప్ అంటే ఏం లేదండి, మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఎవ్రీడే మనకి సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇట్లా స్పైక్స్ అనేవి రావడం జరుగుతుంది. స్పైక్స్ అంటే ఏంటంటే సిమ్టమ్స్ కొంచెం తీవ్రత పెరగడం అన్నమాట. సో అలా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉండడాన్ని ఫ్లేరప్ అంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే జనరలీ ఉండేదానికంటే కూడా జాయింట్ పెయిన్స్ కొంచెం ఎక్కువ కావడము, కొద్దిగా ఫీవర్ లాంటిది రావడము, బాడీ ఏక్స్, ఓవరాల్గా బాడీ ఏక్స్ ఉండడము, టైర్డ్నెస్ ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ఫ్లేరప్. అండ్ యూజువలీ ఫ్లేరప్స్కి రకరకాల కారణాలు ఉండొచ్చండి. ఈ ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేసేటువంటి ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా మనకి ఫ్లేరప్స్కి దారితీయచ్చు. డయట్లో కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నప్పుడు, అంటే రకరకాల ఆయిలీ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉన్నప్పుడు, బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఫుడ్ ఎక్కువ తింటున్నప్పుడు, అలాగే షుగర్ బేస్డ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నప్పుడు కానీ, అండ్ పూర్తిగా అసలు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయకుండా పూర్తిగా తగ్గించేసుకొని ఉంటాము, లేదా ఎక్సెసివ్గా ఒకటేసారి చేయటం కానీ, నిద్ర సరిపోకపోవడము, అట్లాగే రెస్ట్ సరిపోకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము, ఇట్లా రకరకాల రీజన్స్, ఆర్ ఈవెన్ సైకలాజికల్ స్ట్రెస్ కూడా అండి. ఏదైనా ఎక్కువ సార్లు ట్రావెల్ చేశారనుకోండి, ఆ ట్రావెల్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, ఇలా రకరకాల కారణాల వలన ఈ ఫ్లేరప్ లేదా సిమ్టమ్ ఇంటెన్సిటీ పెరగడం అనేది జరుగుతుంది. ఓకే, సో వెయిట్ కూడా దీనికి కారణం అవుతుందా? వెయిట్ అంటే ఇది డిపెండ్స్ అండి. ఇన్ సమ్ కేసెస్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ మూలాన బరువు తగ్గిపోతూ ఉంటారు. బట్ ఇన్ సమ్ కేసెస్ ఈ క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ అది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఓవర్ వెయిట్, ఒబెసిటీ లాంటి కండిషన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు కూడా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఉండాల్సిన దానికంటే నార్మల్ బిఎంఐ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఫ్లేరప్స్ ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే బాడీ నార్మల్గానే క్రానిక్లీ ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉంటుంది. ఎస్పెషలీ ఒబిసిటీ ఉన్నప్పుడు, అంటే బిఎంఐ మనకి 30 kg/m² కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ స్టేట్ ఉండటం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు మనకి ఫ్లేరప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే కనుక, మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తాలూకు సిమ్టమ్స్ ఉంటే, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కనీసం ఒక 5 to 10 kgs అయినా కానీ, అంటే మీ ఐడియల్ వెయిట్కి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తూ 5 to 10 kgs తగ్గితే కూడా మీకు సిమ్టమ్స్ నుంచి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఖచ్చితంగా ఇలాంటిదే చేయాలి అని కాదండి. వాట్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ ఫర్ దట్ పర్సన్, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళు ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎంత సీరియస్గా ఉంది, అంటే సిమ్టమ్స్ ఎంత సివియర్గా ఉన్నాయి, అట్లాగే సిమ్టమ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, వీటన్నిటిని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. బట్ జనరలీ మీకు కొంచెము సిమ్టమ్స్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆ టైంలో కూడా కొంతైనా సరే ఆ జాయింట్ మొబిలిటీ అనేది ఉండాలి, కొంతైనా మూమెంట్ ఉండాలి. రెస్ట్ అనగానే బెడ్ రెస్ట్ కాదు కంప్లీట్లీ. అలాగే సిమ్టమ్స్ అవి పెద్దగా లేవు, బట్ మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనే విషయం మీకు తెలుసు, డయాగ్నోజ్ అయ్యింది, దాని తాలూకు మెడిసిన్స్ ఏవో యూజ్ చేస్తున్నారు, లేదా లైఫ్ స్టైల్తోనే కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం లోవర్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా, సో మన రెగ్యులర్ వాకింగ్ కానీ, కొంత మైల్డ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కానీ, బాడీ వెయిట్ తోటి చేసేటువంటి ఎక్సర్సైజెస్ కానీ, అండ్ అన్నిటికంటే బెస్ట్ అయితే స్విమ్మింగ్ చేయటం కానీ. ఎందుకంటే స్విమ్మింగ్లో మనకి జాయింట్స్ మీద ప్రెషర్ కూడా తక్కువ పడుతుంది. సో దానివలన ఇన్ఫ్యాక్ట్ వాటర్లో కూడా వాటర్ టెంపరేచర్ కూడా రెగ్యులేట్ చేసేటువంటి పూల్స్ అవి ఉంటాయి. కాబట్టి మనకి వాటర్ టెంపరేచర్ రెగ్యులేషన్ ఉండటం మూలాన కూడా కొంతవరకు పెయిన్ రిలీఫ్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో స్విమ్మింగ్ అనేది జనరలీ ఎక్కువ సార్లు చేసేందుకు అవకాశం ఉన్నట్టయితే కనుక మీకు డెఫినెట్లీ రిలీఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. అదర్వైజ్ కొంచెం కనీసం వాకింగ్ అన్నా, బేర్ మినిమం అయితే వాకింగ్ అయినా చేయాల్సి ఉంటుంది. ఓకే లహరి, సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం హరాభరా కబాబ్, యాపిల్ సోయా మిల్క్ షేక్.
మంగళవారం మసాలా అలసందలు తులసి కషాయం. బుధవారం అచారీ పనీర్ టిక్కా గ్రీన్ టీ. గురువారం భేల్పూరి టర్మరిక్ మిల్క్. శుక్రవారం మష్రూమ్ శాండ్విచ్ పపాయా బనానా స్మూతీ. శనివారం రోస్టెడ్ బేబీ పొటాటోస్ బీట్రూట్ సెలరీ జ్యూస్. ఆదివారం ఎగ్ శాండ్విచ్ క్యారెట్ సొరకాయ జ్యూస్. రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం మష్రూమ్ శాండ్విచ్ పపాయా బనానా స్మూతీ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో లహరి, మష్రూమ్ శాండ్విచ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మష్రూమ్ అలానే బ్రౌన్ బ్రెడ్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, అట్లాగే ఇన్ఫ్లమేషన్ని కొంతవరకు కంట్రోల్లో ఉంచగలిగేటువంటి ఫుడ్ తీసుకోవాలి అనుకున్నాం. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఆలివ్స్ కానీ పెప్పర్ కానీ ఈ రెండు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నటువంటివి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. యూజువలీ పెప్పర్ ఏంటంటే మనం ఎటువంటి ఫుడ్స్తో తీసుకున్నా సరే ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి కాంపౌండ్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి, అండ్ ఇలాంటి శాండ్విచెస్ లాంటి రెసిపీస్ మాత్రమే కాకుండా జనరలీ ఆల్సో పెప్పర్ ఇంటేక్ కొంచెం పెంచుకుంటూ ఉంటే కూడా జాయింట్ పెయిన్స్కి వాటన్నిటి నుంచి రిలీఫ్ వచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఆలివ్స్ వస్తే మనం రెగ్యులర్లీ యూజ్ చెయ్యము ఎక్కువగా, బట్ ఇవాళ రేపు మనకి ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఆలివ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఆలివ్స్ కూడా ఆలివ్ ఆయిల్ లాగానే కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో కూడా ఉంటాయి. అట్లాగే ఇవి కూడా మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవ్వటం మూలాన ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. యూజువలీ కొంతవరకు ఆలివ్స్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ లాగా మనకి అందుతాయి కాబట్టి దాంట్లో అవి కూడా మనకి టు అన్ ఎక్స్టెంట్ ప్రీబయోటిక్స్ కాను ప్రోబయోటిక్స్ కాను పనిచేస్తాయి. దాని వలన కూడా మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అవి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో ఆలివ్స్ కంపేర్ టు ఆలివ్ ఆయిల్ తీసుకున్నట్టయితే దాంతో కంపేర్ చేస్తే ఆలివ్స్లో క్యాలరీస్ కంటెంట్ కూడా కొంతవరకు తక్కువగా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ఆలివ్స్ మనకి దొరికేవన్నీ కూడా సోడియం కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ చూసి యాడ్ చేసుకోవాలి. అట్లాగే ఒకవేళ ఆలివ్స్ కనుక మీ శాండ్విచెస్కి వాటికి యాడ్ చేసుకుంటూ ఉన్నట్టయితే సాల్ట్ అడిషనల్గా యాడ్ చేయకుండా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇక మష్రూమ్స్ విషయానికి వస్తే మష్రూమ్స్లో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అట్లాగే బీటా గ్లూకాన్స్ అనేటువంటి పర్టికులర్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఈ బీటా గ్లూకాన్స్ ఏంటంటే టు అన్ ఎక్స్టెంట్ ఇది డైజెస్టబుల్ కాదు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండేందుకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద మష్రూమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మష్రూమ్స్ ఏంటంటే రకరకాల మష్రూమ్స్లో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో సీజనల్గా మనకి అవైలబుల్ ఉన్న మష్రూమ్స్, అట్లాగే ఫార్మింగ్ ద్వారా మనకి త్రూ అవుట్ ద ఇయర్ లభించేటువంటి మష్రూమ్స్ మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. అండ్ వాటిలో యూజువలీ బయట సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యేటువంటి మష్రూమ్స్లో ఏంటంటే ఒక రకమైన సార్ట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుందన్నమాట. దాన్ని ఎర్గోస్టెరాల్ అంటారు. అది మనకి మష్రూమ్స్లో లభిస్తుంది. అది మన బాడీలోకి వెళ్ళి కొంతవరకు D3 కింద అంటే మనం యూజ్ చేసుకోగలిగేటువంటి విటమిన్ డి కింద కూడా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా మష్రూమ్స్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి యూజువల్లీ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వెయిట్ కూడా మేనేజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే కొంత వెయిట్ తగ్గినా సరే మనం ఈ సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి ఈ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా మనం మష్రూమ్స్ లాంటి లో క్యాలరీ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ హోల్ గ్రెయిన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ హోల్ వీట్తో చేసినటువంటి బ్రెడ్ కానీ మనం యూజ్ చేసినట్టయితే ఇలాంటి రెసిపీస్కి దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అట్లాగే రకరకాల విటమిన్స్ మినరల్స్. మోస్ట్ ఆఫ్ ద బ్రెడ్స్ అన్నిట్లో కూడా మనకి మధ్యన విటమిన్స్ మినరల్స్ ఫార్టిఫై చేస్తున్నారు కాబట్టి, అండ్ అందులోనూ మనం హోల్ గ్రెయిన్ కానీ హోల్ వీట్ కానీ మల్టీగ్రెయిన్ కానీ ఇట్లాంటివి తీసుకున్నట్టయితే ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, విటమిన్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఓవరాల్గా ఒక హెల్దీ చాయిస్ కింద కూడా అవుతుంది. అండ్ లిమిటెడ్ పోర్షన్లో తీసుకున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ స్లైసెస్, ఇంకా శాండ్విచ్ తీసుకోవడము అంటే ఒక 3-4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ యూస్ చేయడం కాకుండా లిమిటెడ్ పోర్షన్ సైజ్లో తీసుకున్నప్పుడు, ఎస్పెషలీ మనం స్నాక్ టైంలో తీసుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీల్కి ఎక్సెసివ్గా ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి క్యాలరీ రెస్ట్రిక్షన్ కూడా సాధ్యమవుతుంది. మష్రూమ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా.
ఇవాళ మన సెకండ్ రెసిపీ పపాయ బనానా స్మూతీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. సో పపాయ బనానా స్మూతీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పపాయ బనానా మన ముందు ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? షూర్. ఫ్రూట్స్ అన్నిట్లో కూడా జనరల్లీ మనకి విటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. విటమిన్ సి అన్నిటికంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ అనేది మనందరికీ తెలుసు. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్తో యూజ్ చేసినటువంటి ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి రెసిపీస్ ఏవైనా కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్పెసిఫిక్గా మనము బొప్పాయి అలాగే అరటిపండు యూజ్ చేసుకుంటున్నాము. బొప్పాయిలో కూడా వైటమిన్ సి కంటెంట్ బాగుంటుంది. అరటిపండులో కూడా మరీ అంత ఎక్కువగా కాదు, కానీ విటమిన్ సి అనేది అయితే తగినంత క్వాంటిటీస్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రెండు కనుక మనం ఒక 80 to 100 గ్రామ్ పోర్షన్స్ తీసుకున్నట్టయితే ఆ రోజుకు కావాల్సినటువంటి విటమిన్ సిలో అట్లీస్ట్ 70 to 80% మనకు అందుతుంది. అండ్ బొప్పాయిలో మనకి విటమిన్ ఏ కూడా ఎక్కువగానే ఉంటుంది. విటమిన్ ఏ కూడా ఒక ఫ్యాట్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా మనకి పపాయ యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు మనకి ఎనీ కైండ్ ఆఫ్ బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైనా సరే దాంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ మనకి ఇంకా పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి కాబట్టి హార్ట్ హెల్త్కి అట్లాగే క్యాన్సర్ ప్రివెన్షన్కి వీటన్నిటికీ కూడా బొప్పాయి ఉపయోగపడుతుంది. అండ్ మనకి బొప్పాయి కానీ అరటిపండు కానీ రెండు కూడా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి దీంట్లో ఉండేటువంటి సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ బనానా తీసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ ఎనర్జీ సోర్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటుగా మనకి బనానాలో మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇవన్నీ కూడా ఓవరాల్ హెల్త్కి అట్లాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని చక్కగా స్టేబుల్గా మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు మనం ప్రోటీన్ సోర్స్ కింద ఇక్కడ గ్రీక్ యోగర్ట్ యూజ్ చేస్తున్నాము. గ్రీక్ యోగర్ట్ ప్లేస్లో మనం హంగ్ కర్డ్ కూడా చేసుకోవచ్చు, అంటే థిక్గా ఉన్నటువంటి పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కానీ మనకి దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అట్లాగే మంచి కాల్షియం కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ ఇది ప్రిపేర్ చేసినటువంటి మిల్క్లో మనకి విటమిన్ డి ఎక్కువ ఉన్నట్టయితే అది యోగర్ట్లో కూడా ఉంటుంది కాబట్టి విటమిన్ డి కూడా తగినంత అందుతుంది అన్నమాట. సో ఇలాంటి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునేటువంటి స్మూతీస్ అవి కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు పర్టిక్యులర్లీ ఫ్లేరప్ ఉన్న టైంలో, అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న టైంలో ప్రిపేర్ చేసుకునేందుకు తీసుకునేందుకు కూడా చాలా ఈజీగా ఉంటాయి. అట్లాగే బెనిఫిట్స్ కూడా అట్లానే ఎక్కువగా ఉంటాయి. రాధికాయలు అడుగుతున్నారు, నా ఏజ్ 45, నాకు ప్రీ డయాబెటీస్ డయాగ్నోస్ అయింది. సో డయాబెటీస్గా మారకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. హలో రాధిక గారు, ప్రీ డయాబెటీస్ జోన్లో ఉన్నప్పుడు అంటే మీ HbA1c లెవెల్స్ 5.8 నుంచి 6కి మధ్యలో ఉన్నప్పుడు యూజువలీ మీకు ఇక్కడ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్లీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కనీసం 30 to 45 మినిట్స్ పాటు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి. అండ్ దాంతోపాటుగా డయట్లో కూడా కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్ పోర్షన్లో కంట్రోల్డ్గా తీసుకోవాలి. అందులో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ కూడా ఉండేటువంటి హోల్ గ్రెయిన్స్ కానీ లెంటిల్స్ కానీ అంటే పప్పు ధాన్యాలు కానీ రకరకాల నట్స్ అండ్ సీడ్స్ డైట్లో యాడ్ చేసుకోవటం కానీ ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. అండ్ కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ పోర్షన్లో తీసుకోవాలి. అదర్వైజ్ గ్రెయిన్స్ కొంచెం తగ్గించి తీసుకోవాలి. డైరీ ప్రోడక్ట్స్ కూడా అంటే పాలు పెరుగు లాంటివి వెన్న తీసినటువంటివి మీగడ తీసినటువంటివి అయితే రోజుకి 2 to 3 గ్లాసెస్ తీసుకోవచ్చు పాలు పెరుగు కలిపి. ఇంతే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవటము, రోజంతా కూడా యాక్టివ్గా ఉండడము, అంటే ఒకవేళ మీ జాబ్కి సంబంధించి మీరు ఒకటేసారి 8 hours ఒకటేసారి కూర్చొని ఉండటం కాకుండా కనీసం 1-2 hours ఒకసారైనా లేచి నడవడము, ఇట్లాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉన్నట్టయితే స్ట్రెస్ కంట్రోలింగ్ కూడా చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. అలానే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, ఇప్పుడు
మష్రూమ్స్ని వేసుకుంటున్నాం. మష్రూమ్స్లో లో క్యాలరీస్ ఉంటాయి, వెయిట్ కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి మష్రూమ్స్ని యూజ్ చేసుకోవటం వల్ల ఉపయోగపడుతుంది. మష్రూమ్స్ అలానే ఆలివ్స్ కూడా వేసుకుంటున్నాం. సో ఆలివ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఆలివ్స్ వేసుకున్నాం కదా, ఒకసారి వేయించుకుందాం. సో ఇప్పుడు మిరియాలు కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడతాయి. సో మిరియాలు అలానే ఆర్గానో, తగినంత ఉప్పు, కొత్తిమీర, అలానే పుదీనా. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. సో ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకోవాలి, అలానే పాన్ పెట్టుకోవాలి. సో పాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నాము, ఇది రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకుందాం. సో బ్రౌన్ బ్రెడ్లో ఫైబర్ ఉంటుంది, అలానే విటమిన్స్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్రెడ్ని ఫ్లిప్ చేసుకుందాం. ఇంకొక వైపు కూడా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అలానే ప్లేట్లోకి తీసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం. సో మష్రూమ్స్, ఆలివ్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే బ్రెడ్ స్లైసెస్ మనం రోస్ట్ చేసుకున్నాం కదా, ఈ స్లైసెస్ మధ్యలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని శాండ్విచ్లా కట్ చేసుకోవాలి. ఓకే, సో మష్రూమ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ శాండ్విచ్ రెడీ. ఇప్పుడు పపాయ బనానా స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా జ్యూస్ జార్ తీసుకోవాలి. ఈ జ్యూస్ జార్లో పపాయ వేసుకోవాలి. సో బొప్పాయిలో మనకి ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి కూడా లభిస్తుంది. ఇప్పుడు బనానాని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో అరటి పండులో మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఉండే ఫైబర్ ఉంటుంది.
ఇప్పుడు పెరుగు తీసుకుంటున్నాం. సో పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. సో పపాయ బనానా స్మూతీ రెడీ. మష్రూమ్ శాండ్విచ్ కి పపాయ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్స్ 2 టీ స్పూన్లు, మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లికాడలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, అరిగానో 1 టీ స్పూన్, మిరియాలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, బ్రౌన్ బ్రెడ్ 1, నూనె 1 టీ స్పూన్. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, మష్రూమ్స్, ఆలివ్స్, మిరియాలు, అరిగానో, తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. తర్వాత తవాపై నూనె వేసి బ్రెడ్ ను రోస్ట్ చేసి మధ్యలో మష్రూమ్ మిశ్రమాన్ని పెట్టుకొని కట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ శాండ్విచ్ రెడీ. పపాయ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: పెరుగు 1 కప్పు, అరటిపండు 1, బొప్పాయి ముక్కలు 1 కప్పు. పపాయ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా జ్యూస్ జార్ లో బొప్పాయి ముక్కలు, అరటిపండు ముక్కలు, పెరుగు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పపాయ బనానా స్మూతీ రెడీ. రాఘవేలు అడుగుతున్నారు, మా పిల్లలు రోజు మైనీస్ పెట్టమని అడుగుతూ ఉంటారు, ఇలా రోజు పెట్టడం మంచిదేనా, తెలియచేయండి. హలో రాఘవ గారు, మైనీస్ అనేది యూజువల్లీ శాండ్విచెస్లో కానీ రోల్స్లో కానీ ఇట్లాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ మైనీస్ ఒక బాక్స్ తెచ్చుకోవటము లేదా ఒక బాటిల్లో తెచ్చుకోవడం, రెగ్యులర్గా యూజ్ చేయటము పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైనీస్లోనే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఫ్యాట్, ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్లోనే 100 క్యాలరీస్ కూడా ఉండటం వలన తెలియకుండానే ఎక్సెసివ్ క్యాలరీస్ పిల్లలు తీసుకోవడం కూడా జరుగుతుంది. దీనివలన వాళ్ళకి చిన్న వయసులోనే ఓవర్ వెయిట్ అవ్వడము, ఒబీస్ అవ్వడము, అట్లాగే కొన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా ఎర్లీ ఏజ్లో రావడం, ఇవన్నీ జరిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మేనేజ్లో మనకి విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటి న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు. అది కేవలం ఫ్యాట్స్, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ షుగర్, ఎక్సెసివ్ క్యాలరీస్ ఇంతవరకే ఉంటాయి. కాబట్టి నాన్ న్యూట్రిటివ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా క్యాలరీస్ ఉంటాయి. సో ఇది టేస్ట్ కోసం అయినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో అకేషనల్గా ఏదైనా ఒక స్పెషల్ డిష్ లాగా తీసుకోవాలి తప్ప రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వడం అనేది మంచి అలవాటు కాదు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ శాండ్విచ్. సో మష్రూమ్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, అలానే మనం యూజ్ చేసిన బ్రౌన్ బ్రెడ్లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక మన సెకండ్ రెసిపీ పపాయ బనానా స్మూతీ. సో బొప్పాయిలో మనకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలానే అరటిపండు కాన్స్టిపేషన్ రాకుండా డైజెషన్కి ఉపయోగపడుతుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.